హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. సో ఈ రోజు వీడియోలో మనం బచ్చలమల్లి, అలాగే విడుదల పార్ట్ 2, ముసాఫా యువై ఇలాంటి మరి ఎన్నో లేటెస్ట్ ఓటీటీ మూవీస్ యొక్క అప్డేట్స్ తెలుసుకున్నాం. దానికంటే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ లిస్ట్లో ఫస్ట్ వచ్చేసరికి ఒక షో అనమాట, అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే. సో ఇందులో మనకి గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు వచ్చిన ఎపిసోడ్ అనమాట. ఇది జనవరి 8 నుంచి మనకి ఆహాలో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం అయితే జరిగిందనమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మలయాళం ఫిల్మ్, ఇది సూక్ష్మదర్శిని. సో ఈ సినిమాని జీ5 తీసుకొస్తున్నారు. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు ఆడియో కూడా యాడ్ చేసి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. మనకి జనవరి 10వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ఈ సూక్ష్మదర్శిని మూవీని ఎవరైనా చూడాలనుకుంటే జనవరి 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి బ్రేక్అవుట్ అనమాట. సో ఇది ఒక మూవీకి సంబంధించి ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. అండ్ ఈ పోస్టర్లో మనకి ఏం అర్థమైతే కావట్లేదు, బట్ ఏదో సస్పిషియస్గా జరిగే ఫిల్మ్లో అయితే అనిపిస్తుంది. ఈటీవీ వాళ్ళు ఈ పోస్టర్ లాంచ్ చేయడమే జరిగింది. ఈ మూవీని మనకి జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి నీలిమేఘ శ్యామ. సో ఈ సినిమాని కూడా మనకి ఆహా వాళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ సినిమాని మనకి జనవరి 9వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నామని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా పోస్టర్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ నీలిమేఘ శ్యామ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ఆహాలో జనవరి 9వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మనకి ఈటీవీ ఇన్వాల్వ్ తీసుకొస్తున్న మరొక సినిమా ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనమాట. సో ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ మాత్రం లాంచ్ చేశారు. ఇది చాలా కామెడీగా అండ్ ఫన్నీగా అయితే ఉందన్నమాట ఈ ట్రైలర్ అయితే మనకి. అండ్ ట్రైలర్లో మనకు అర్థమైంది ఏంటంటే ఈ స్టోరీ కంప్లీట్గా మనకి స్టూడెంట్స్ చుట్టూ తిరిగే స్టోరీ అని చెప్పేసి అర్థమైంది. వీళ్ళు ఎక్కడ డేట్ అయితే రివీల్ చేయలేదు, కానీ కమింగ్ సూన్ అని చెప్పేసి జస్ట్ ట్రైలర్ మాత్రం మనకు లాంచ్ చేయడం జరిగింది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ రజాకర్. ఎప్పటి నుంచో ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. ఈ సినిమాని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జనవరి 24 నుంచి ఈ మూవీని ప్రైమర్ చేయబోతున్నారని చెప్పేసి ఇంతకుముందు అప్డేట్ రావడం జరిగిందనమాట. రజాకర్ మనకి జాన్ 24 నుంచి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మనకి దేవకీ నందన వాసుదేవ. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారని చెప్పేసి మనకి కొన్ని న్యూసెస్ అయితే వచ్చాయన్నమాట. సో ట్విట్టర్లో కానీ ఎక్కడైనా సరే ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి ఇచ్చారు, కానీ ఎక్కడ అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. మనం డిసెంబర్ మంత్ ఎండ్ అనుకున్నాం, బట్ రాలేదు. జనవరి ఫస్ట్ వీక్ ఏమైనా వస్తుంది అనుకుంటే అది కూడా అయిపోయింది అనమాట. మ్యాక్సిమం మనకి జనవరి లాస్ట్ మంత్లో ఏమైనా వస్తుందేమో చెక్ చేసుకోవాలి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి చిరంజీవి అనమాట. రాజధాని గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాని జస్ట్ పోస్టర్ మాత్రం లాంచ్ చేశారు మనకి ఆహా వాళ్ళు. ఇది డైరెక్ట్గా ఓటీటీకి వస్తున్న ఫిల్మ్, థియేటర్లో అయితే వచ్చింది కాదనమాట, డైరెక్ట్ ఓటీటీ కంటెంట్ ఇది. సో పోస్టర్ మాత్రం లాంచ్ చేశారు, బట్ దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లేవు. మాక్సిమం మనకి జాన్ మంత్లో రావచ్చు అనమాట, ఎందుకంటే వాళ్ళు జాన్ 2025 అని చెప్పేసి పోస్టర్ మీద మెన్షన్ చేశారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మోనా 2 అనమాట. ఇది ఒక కార్టూన్ ఫిల్మ్, రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీని డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అప్రాక్సిమేట్గా మనకి ఫెబ్ మంత్లో అయితే ఓటీటీకి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి పాతాళలోక్ సీజన్ 2 అనమాట. సో పాతాళలోక్ సీజన్ 1 అయితే మనకి రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయితే అయింది. సో దాని కన్క్లూజన్గానే మనకి పాతాళలోక్ సీజన్ 2 తీసుకొస్తున్నారు ప్రైమ్ వాళ్ళు. ఈ సీజన్ 2 మనకి జాన్ 17 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్స్ కూడా వాళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి సుజాల్ సీజన్ 2 అనమాట. ఈ సీజన్ 2 మనకి ప్రైమ్ వాళ్ళే తీసుకొస్తున్నారు. ఆబ్వియస్లీ మనకి సీజన్ 1 ప్రైమ్ వాళ్ళే తీసుకొచ్చారు కాబట్టి సీజన్ 2 కూడా ప్రైమ్ వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. ఫెబ్ 21 నుంచి ఈ మూవీ స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది అనమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి వేనం అనమాట. ఇది ఒక హాలీవుడ్ ఫిల్మ్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది. జాన్ 25 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. మరి ఈ వేనం మూవీని కనుక ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో మనకి జాన్ 25 నుంచి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి సిద్ధార్థ్ గారు మెయిన్గా యాక్ట్ చేసి అప్రాక్సిమేట్గా మనకి ఇంచుమించుగా ఫ్లాప్ అయితే అయిన ఫిల్మ్ మిస్ యూ అనమాట. సో ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఎప్పటి నుంచో ఈ మూవీని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. జాన్ 26 రావచ్చు అనే ఒక రూమర్ డేట్ అయితే నడుస్తుంది. మరి ఈ మిస్ యూ మూవీ ఈ జాన్ 26 అయినా ప్రైమ్లో వస్తుందో లేదో మనం చూడాల్సిందే. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి అల్లు అర్జున్ గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గానే బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఫిల్మ్ పుష్ప 2. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. అగ్రిమెంట్ ప్రకారం చూసుకుంటే మనకి జాన్ 30 నుంచి ఓటీటీకి అయితే రాబోతుంది అనమాట. మరి ఈ పుష్ప 2 మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే నెట్ఫ్లిక్స్లో మనకి జాన్ 30 నుంచి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి విడుదల పార్ట్ 2 అనమాట. విజయ్ సేతుపతి గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ మూవీ మనకి థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే సొంతం చేసుకుంది. జాన్ 17 నుంచి ఈ మూవీ ఓటీటీకి అయితే రాబోతుంది అనమాట. మరి విడుదల పార్ట్ 2 మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయి ఉంటే జీ5లో మనకి జాన్ 17 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ముసాఫా ద లయన్ కింగ్ అనమాట. సో ఇది కూడా మనకి యానిమల్స్ ఫిల్మ్ అండి. సో ఈ మూవీ తెలుగులో మంచి సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసరికి డబ్బింగ్ అనేది మనకి తెలుగులో మనకి మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ అనేది జరిగింది. సో దానివల్ల ఈ మూవీ చాలా
సక్సెస్ అయితే చూసిందనమాట. ఈ మూవీని డిజ్నీ వాళ్ళు ప్రజెంట్ చేశారు కాబట్టి ఆబ్వియస్గా డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మనకి మార్చి మంత్లో అయితే అగ్రిమెంట్ ప్రకారం ఈ మూవీ ఓటీటీకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి యువ అనమాట. ఉపేంద్ర గారు డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ ఇది. ఈ మూవీని సన్నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. అన్ని లాంగ్వేజెస్ కూడా కలుపుకుని మనకి సన్నెక్స్ట్ ఓటీటీలోనే మనకి జాన్ 15th నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి బచ్చలమల్లి అనమాట. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రేట్స్ని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. అల్లరి నరేష్ గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ నిలిచిన ఈ ఫిల్మ్ని మనకి జాన్ 9th నుంచి మనకి ప్రైమ్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయిన ఫిల్మ్ అండ్ బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకున్న ఫిల్మ్ మ్యాక్స్ అనమాట. సో కచ్చా సుదీప్ గారు ఇందులో మెయిన్గా యాక్ట్ చేయడమే జరిగిందండి. సో ఈ మ్యాక్స్ మూవీ మనకి ఓవరాల్గా వన్ నైట్లో అయితే జరుగుతుంది అనమాట. అంటే మనకి కార్తీక్ గారి ఖైదీ మూవీ ఎలా అయితే 1 నైట్లో నడుస్తుందో అదేవిధంగా ఇది కూడా అనమాట. G5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమాని మనకి జాన్ 24th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మార్కో అనమాట. సో రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే సొంతం చేసుకుని అంటే తెలుగులో కూడా అయితే మంచి టాక్ని సొంతం చేసుకుని రికార్డులు అయితే కొలగొడుతుంది అనమాట. సో ఎందుకంటే ఇది పక్కా బ్రూటల్ మూవీ అనమాట. చాలా అంటే చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ వైలెంట్గా అయితే ఉంటుంది. ఈ సినిమాని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. థియేటర్లో కూడా ప్రజెంట్ చేయలేనని కొన్ని డిలేటెడ్ సీన్స్ని కూడా వీళ్ళు యాడ్ చేసి మనకి జాన్ 3rd వీక్లో అయితే ఓటీటీకి అయితే ఇవ్వబోతున్నారు. అండ్ లిస్ట్లో లాస్ట్ మూవీ మనకి బ్రజోల్ అనమాట. సో మోహన్ లాల్ గారు మెయిన్గా యాక్ట్ చేసే ఒక 3D ఫిల్మ్ ఇది. సో ఈ మూవీ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ మీద వచ్చి ఘోరంగా అయితే ఫ్లాప్ అవడం అయితే జరిగింది. ఈ మూవీని డిజ్నీ హాట్‌స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఈ మూవీ మనకి జాన్ 24th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ మూవీని ఎవరైనా థియేటర్లో చూసింటే ఓకే, బట్ చూడకపోతే మాత్రం జాన్ 24th నుంచి మనకి డిజ్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. సో ఇది గైస్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ this watching.